హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ ఐక్యత వారముగా గడిచినటువంటి పునరుత్థాన దినం 18వ తేదీ మొదలుకొని నేటి పునరుత్థాన దినం 25వ తేదీ వరకు కూడా ప్రపంచ సార్వత్రిక సంఘాలన్నీ కూడా ఈ యొక్క ద వీక్ ఆఫ్ ప్రేయర్ ఫర్ క్రిస్టియన్ యూనిటీ అనే కార్యక్రమాన్ని జరిపించుకున్నటకు దేవుడు చేసిన సహాయం అంతటిని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా ఈ యొక్క చివరి సార్వత్రిక ఐక్యత ప్రార్థన దినంలో పునరుత్థానం నాడు దైవ సన్నిధిలోనికి కూడి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలను మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన ఆదివారం మొదలుకొని ఈ యొక్క వారమంతా కూడా సార్వత్రిక క్రైస్తవ ఐక్యత కొరకై ఆయా సంఘాలకు వెళ్ళి ఆయా డినామినేషన్స్ వారితో కలుసుకొని దేవునికి మహిమకరంగా క్రైస్తవ బిడ్డలకందరికీ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించుకుంటూ వచ్చాడండి. మనకు ఇది కృతదనంగా ఉండొచ్చు, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సంతోషాన్ని కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఏ భేదం లేకుండా అందరము ఒకరంగా కలుసుకునేటట్లుగా కనబడినప్పుడు అది ఎంతో సంతోషకరంగా అనిపించింది. ఊహించలేనటువంటి విధముగా ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా దేవుడు జరిగించి ఉన్నాడు. ఈ చివరి దినాల్లో కూడా ఈ సార్వత్రిక క్రైస్తవ ఐక్యత కొరకై ఈరోజు కూడా మనము ఒక అంశాన్ని మనం ధ్యానించుకుంటూ మన జీవితాల్లో కూడా క్రైస్తవులముగా, క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ సంఘముగా మనమందరము కూడా ఐక్యతగా క్రీస్తులో ఏకముగా ఉండాలని ఆశిస్తూ మరి ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 4వ వాక్యం, దయచేసి మన పరిశుద్ధ గ్రంథాల్లో నుండి ప్రతి ఒక్కరూ కూడా మొదటి నుంచి చదువుకుందాంలేండి. మొదటి వాక్యం నుంచి 13వ వాక్యం వరకు మనం చదువుకుందాం. మార్చి చదువుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 13 వాక్యాలు మార్చి మనము చదువుకుందాం. లేకపోతే అందరం కలిసి చదువుకుందాం, బాగుంటుంది. అందరం కలిసి చదువుదాం. లెట్స్ స్టార్ట్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి.
ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరి ద్వారా వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయమనగా ఆయన మొదట భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచన చేతను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి చేసుకొనుచున్నది. హల్లెలూయా. చదవనటువంటి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాశాడండి. ఎఫెసీలో సంఘములో అనేక భిన్న అభిప్రాయాలతో, విభేదాలతో, అర్థం చేసుకునే అవగాహన లోపములలో సంఘమంతా ఉండి రకరకాలుగా ఊహల్లో ఉంటున్నారు. ఏమని? మేము అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను పేతురు వాడను, నేను గ్రీకు వాడను అని చెప్పుకుంటూ ఏమైపోయిందంటే సంఘమంతా కూడా మేము యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన మార్గము, ఆయన సంఘానికి శిరస్సు ఉన్నాడు. ఆ శిరస్సులో అందరము అవయములమై ఉంటున్నాము. మనమందరము కూడా ఆ శరీరంలో ఉన్నవారమని ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క అనేక మంది అబద్ధ బోధకుల చేత ఉపదేశం పొంది సంఘమంతా కూడా చిన్న విచ్ఛిన్నమైపోయిందండి. అలాంటి సమయంలో అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి ఎఫెసీ సంఘంకు కలిగినటువంటి పరిస్థితిని చూచి ఆయన ఆ యొక్క చెరసాలలో నుండి ఈ లేఖనము రాయడం జరిగిందండి. అయితే ఆనాడు ఎఫెసీలకే కాదండి, నేటి ప్రపంచ సార్వత్రిక సంఘమంతటికి కూడా, క్రైస్తవ సంఘాలన్నిటికి కూడా ఈ పత్రిక ప్రతి ఒక్కరికి అవసరమైనది. సంఘాలం అంటే ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవ కుటుంబము
ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ పత్రిక ద్వారా మనము మన విశ్వాస జీవితము, మన విశ్వాస పరిమాణము ఏ స్థితిలో ఉందో ఒకసారి మనము పరీక్షించుకొని మనము ఎవరి వారమై ఉన్నాం, ఎవరి పక్షం వారై ఉన్నాం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలని మనకు ఈ యొక్క పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచంలో చూస్తే ఎటు చూసినా కానీ అనేక సంఘాలు పుట్టుకొచ్చాయండి. అసలు ఆనాడు సంఘాలుగా స్థాపించింది అపోస్తలుడైన పౌలు, తర్వాత యేసుక్రీస్తు యొక్క శిష్యులు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఏమి నేర్చుకున్నారో, ఏం బోధించబడ్డారో, ఏం ఉపదేశించబడ్డారో, ఏమి ఆజ్ఞ పొందుకున్నారో ఆ ఆజ్ఞ చొప్పున వాళ్ళు ప్రపంచమంతా విడిపోయి వాళ్ళు సంఘాలను స్థాపిస్తూ వచ్చారు. సంఘం స్థాపించడం అంటే ఏంటంటే క్రీస్తు సంఘంగా ఒక్కటే వాళ్ళు స్థాపించుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా తమను తాము కనపరుచుకోకుండా, తమను తాము హెచ్చించుకోకుండా క్రీస్తును ఎదురుకు తీసుకొని వచ్చి క్రీస్తుని హెచ్చిస్తూ ఆయన ప్రేమను కనపరుస్తూ ఆ యొక్క క్రీస్తు యొక్క పిలుపును క్రైస్తవ బిడ్డలైనటువంటి వాళ్ళు ఎలాగ కలిగి ఉండాలనో ప్రకటిస్తూ వచ్చారండి. మనం ఇక్కడ పాఠ్యభాగంలో గమనించినట్లయితే క్రైస్తవుడుగా పిలువబడినవాడు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉంది. నేను క్రైస్తవుని, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటండి? క్రీస్తును కలిగి ఉన్నవాడు, క్రీస్తులో ఉన్నవాడని అర్థం, క్రీస్తును కలిగి ఉన్నవాడని అర్థం. అయితే అలాంటి పేరు పెట్టుబడినటువంటి, అలాంటి పేరుతో పిలువబడుతున్నటువంటి మన సాక్ష్య జీవితము, మన విశ్వాసము ఎలాగ ఉందనేది ఇప్పుడు మనము ఈ లేఖనం ద్వారా మనం ఒకసారి పోల్చుకోవాలండి. పోల్చుకొని ఒకవేళ ఈ వాక్యానుసారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి మార్గంలో అలాంటి బోధనలో మనం ఎదగకుండా ఉంటే, అలాంటి బోధనలో మనం నడుచుకోకుండా ఉన్నట్లయితే ఈ సమయంలోనైనా సరే మనమందరం కూడా ఒక మార్గంలో వెళ్ళాలనేది దేవుని చిత్తమై ఉంటున్నది. ఇక్కడ గమనించినట్లయితే 3వ వాక్యంలో 4:3 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. క్రైస్తవ బిడ్డలుగా పిలువబడిన వాళ్ళలో మొట్టమొదటిగా ఉండవలసినటువంటి స్వభావాలు, గుణాలు ఏంటండి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెను. అంతేకాకుండా దానిపైన ఇంకొక మాట ఉంది, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో ఒకరినొకరు సహించుచు దీర్ఘశాంతం గల వారమై వినయముతో సాత్వికంతో నడుచుకోవాలా. క్రైస్తవ జీవితంలో క్రీస్తుని చూపించడం ఏంటంటే సాత్వికమేనండి, దీర్ఘశాంతం కలిగి ఉండడమే. ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే క్రైస్తవ్యము ఇంతగా విస్తరించుటకు, ఇంతగా బలోపేతంగా ఏర్పాటు కారణం ఏమిటండి? ఏమి కారణం? చాలామంది అంటారు ఆ విదేశీయులు డబ్బులు తీసుకొచ్చి పంచినారంటారు. వాళ్ళకేమన్నా డబ్బులు ఎక్కువ పిచ్చి పట్టిందా? వాళ్ళకేమన్నా విదేశీయులు డబ్బులు పెట్టి పంచేకి? ప్రపంచమంతా ఏంటండి? క్రైస్తవం ఎక్కడ పుట్టింది? క్రైస్తవం పుట్టింది ఇజ్రాయెల్లో.
అసలు సంబంధమే లేదు. అమెరికాకు కానీ, రష్యాకు కానీ, జర్మనీకి కానీ, ఇంకా వేరే ఏ దేశాలకు సంబంధమే లేదు. మరి ఈ ప్రపంచమంతా ఎట్లా వ్యాపించిందంటే, సత్యము ఇజ్రాయెల్లో పుట్టింది, ప్రేమ ఇజ్రాయెల్లో పుట్టింది. అసలు మానవ జీవితము ఎలా జీవించాలనో ఒక మార్గము ఇజ్రాయెల్లో పుట్టింది. ఆ ఇజ్రాయెల్లో జన్మించినటువంటి ఆ యొక్క మార్గము ప్రపంచమంతా కూడా వెలుగునిచ్చింది, ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ప్రపంచమంతా కూడా ఏమైందంటే ఆ యొక్క వెలుగులో, ఆ క్రీస్తు అనే వెలుగులో మమేకమైపోయి అంతవరకు ఎక్కడ చూసినా కానీ యుద్ధాలు, వారి యొక్క జీవిత విధానము అంతా కూడా ప్రేమ లేని జీవితాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించారో, క్రీస్తులో ఎప్పుడైతే నడుచుకున్నారో, వాళ్ళు తెలుసుకున్నది, గ్రహించినది ఏంటంటే, ఈ సృష్టిలో మానవ జీవితంలో డబ్బు ప్రాధాన్యం కాదు, ఐశ్వర్యం ప్రాధాన్యం కాదు, అధికారం ప్రాధాన్యం కాదు. ప్రేమ కలిగి అందరితో కలిసి ఉండడమే, అందరితో సమానంగా కలిసి ఉండడమే. అదే క్రీస్తు ప్రభువుల ద్వారా వారు నేర్చుకున్నది. అందును బట్టే ఆ దేశాలన్నీ కూడా అత్యధికంగా ఆశ్రయించబడుతున్నాయి, అత్యధికంగా దీవించబడుతూ ఉంటున్నాయి. నేటి మన సంఘాల్లో గమనించినట్లయితే ఎక్కడ చూసినా కానీ సంఘంలో భేదాభిప్రాయాలు, క్రైస్తవులలో విభేదాలు, పగలు, అసూయ, ద్వేషము, ఒకరంటే ఒకరికి ఏమైపోయింది, నచ్చని పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం గమనించినట్లయితే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో గమనించినట్లయితే, మన హైందవ సహోదరులను చూసినట్లయితే, నేటి దినం వాళ్ళని గమనించినట్లయితే ఎంత ఐక్యతగా వాళ్ళందరూ కలుసుకుంటున్నారు. ఏ కుటుంబం కానివ్వండి, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడా ఒక కార్యక్రమం ఏర్పరచుకుంటే అందరూ కట్టుగా కలుసుకొని ఎంతో సంతోషముతో, ఎంతో ఆనందముతో, ఎంతో ఉత్సాహముతో, ఎంతో ఘనముగా వాళ్ళు జరుపుకుంటుంటున్నారు. నేను మన కడపలో పట్టణంలో గమనించినట్లయితే భారతదేశం నలుమూలల నుంచి మన ఆంధ్ర, తెలంగాణ ముస్లిం సోదరులు కలిసి చేస్తున్నటువంటి ఈ కొప్పర్తి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి లక్షలాది మంది సహోదరులు కూడి ఒకే చోట ప్రార్థనలు జరుపుతుంటున్నారు. ఎంత ఐక్యత అండి ఇది! నిజంగా బైబిల్ వాక్యంలో మనకు తెలిసినట్టుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటే ఇది కాదా? మరి క్రీస్తును నమ్మినటువంటి మనము, క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము, క్రీస్తు ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, బాప్తిజం ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే అని ఎరిగినటువంటి మనము మరి ఎందుకు మనకి ఇన్ని విభేదాలు? మరి ఎందుకు ఇన్ని పద్ధతులు? అఫ్కోర్స్ ఒకవేళ ఉండొచ్చండి, పద్ధతులు వేరైనా, విధానాలు వేరైనా, మనం ఆరాధించేది, మనం పూజించేది, మనం నమ్మి విశ్వసించి మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం చేత తీసుకున్న బాప్తిజం ఒకరి ద్వారానే కదా. ఆయన ఏకమై ఉన్నాడు కదా. ఆ ఏకాత్మతో మనం మిలినమై ఉన్నాం కదా. మళ్ళీ ఎందుకు ఈరోజు ఇన్ని విభేదాలు? ఎందుకు ఇన్ని? మీ సంఘానికి మీ సంఘానికి మేము రా, మా సంఘానికి మీరు రావద్దు, మీది వేరు, మాది వేరు. ఏం వేరు? మీరు క్రీస్తు గురించే ప్రకటించేది, వాళ్ళు క్రీస్తు గురించే ప్రకటించేది. వారు రక్షణ గురించే ప్రకటిస్తుంటున్నారు, మీరు రక్షణ గురించే ప్రకటిస్తుంటున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఎఫెసీ సంఘానికి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమంట అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, 13వ
వాక్యంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశులుగాను నియమించెను. దేవుని కృప వారి వారి సమర్థతను బట్టి అనుగ్రహించబడ్డాయి. వారి వారి సామర్థ్యమును బట్టి కొందరిని ఏం చేశారంట? అపోస్తులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని కాపరులుగా, ఏమనండి, కొందరిని సువార్తికులుగా, కొందరిని ప్రవక్తలుగా, వారి వారి సామర్థ్యాన్ని బట్టి, అర్హతను బట్టి దేవుడు వారికి ఆ కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఆ కృపను బట్టి ఈ లోకంలో పరిచర్య క్రీస్తు గురించి ప్రచురించబడతా ఉంది. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేక, ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని గ్రహించుకోలేక నేటి క్రైస్తవ సమాజము ఏమైపోతుందంటే ఒకే మార్గంలో ప్రవచనాల వైపు ఒకవైపు వెళ్తుంటున్నారు కదా, లేకపోతే స్వార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించబడినటువంటి వారి యొక్క బోధనలు గ్రహించుకోలేక వివిధ విభాగాలుగా విడిపోతూ ఉంటున్నారు. అయితే ప్రభు సెలవిస్తుంటున్నాడు, వీళ్ళందరూ కూడా నా శరీరంలో వీరందరూ ఒక అవయములుగా ఉంటున్నారు. ఈ అవయాలలో ఉంటున్నటువంటి ఈ అవయము, ఏ అవయము తనకు అప్పచెప్పిన పని అది ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. కంటి పని చెయ్యి చేయదు, చేతి పని కన్ను చేయదు. కన్నుల పని ఏం పని? దృశ్యము మనకు చూపించేదానికి. హస్తములు ఎందుకు పనిచేస్తాయి? వాటి అప్పచెప్పిన పనులను చేయుటకు. నోరు మాట్లాడటకే, చెవులు వినుటకు. ఈ రీతిగా ప్రతి ఒక అవయవంతా కూడా దాని పరిమాణము చొప్పున దేవుడు వాటికి శక్తినిచ్చి ఉన్నాడు. చేతికున్న శక్తి చెవికి వస్తుందా? రాదు. ఈ చేతికున్నంత శక్తి యొక్క వేల్లో వస్తుందా? రాదు. దాని పరిమాణమును బట్టి దేవుడు దానికి శక్తి అనుగ్రహించి ఉన్నాడు. అలాగనే ప్రతి దేవుని బిడ్డకు కూడా ఆయన వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఆయన కృపను అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఎవరు ప్రవక్తలైనా, ఎవరు అపోస్తులైనా, ఎవరు కాపులైనా, ఎవరు సువార్తికులైనా, ఎవరు ఉపదేశించినా కానీ వీళ్ళందరూ కూడా ఆయన కొరకు చెప్పేది. ఎందుకంటే ఆయన ఒక్కడే. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘం ఎవరు? మనం. సార్వత్రిక సంఘమంతా కూడా, ప్రపంచంలో ఉన్న అంత క్రైస్తవులందరూ కూడా ఆయన శరీరంలో అమర్చబడిన వారమే. ఎవరు వేరేం కాదు. మన భాష వేరే ఉండొచ్చు, మన జీవన విధానం వేరే ఉండొచ్చు, మన పద్ధతులు వేరే ఉండొచ్చు, కానీ అందరం కూడా ఆయన శరీరంలో అవయములై ఉంటున్నాం. ఆయన లేకుండా మనం ఎవరము కూడా లేము. అందును బట్టి ఈ వారమంతా కూడా ఆ యొక్క పెద్దలందరూ కూడా కొన్ని విషయాలను మనకు పొందుపరిచి ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా సంఘాల్లో బోధిస్తూ, సంఘాలలో క్రైస్తవ బిడ్డలతో మాట్లాడుకుంటూ, ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటూ ఈ యొక్క వారమంతా కూడా ప్రపంచం యావత్తు కూడా ప్రార్థనలో ఐక్యత కొరకే జరుగుతూ ఉంటున్నాయండి.
ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ మాకే భేదాలు లేవు, మేము సంతోషంగా గడిచిన రాత్రి హోసన్నా మినిస్ట్రీస్కి వెళ్ళాం, ఈవినింగ్ మార్నింగ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్కి వెళ్ళాం, అంతకుముందు కృపా మినిస్ట్రీస్కి వెళ్ళాం, అంతకుముందు ద చర్చ్ ఆఫ్ గాడ్, ఈ రీతిగా అంతకుముందు కాంగ్రిగేషనల్ టౌన్ చర్చ్, అన్నీ కూడా వివిధ రకాల సంబంధమైనటువంటి డినామినేషన్స్. అక్కడికి వెళ్ళాం, వారు చేసే ప్రార్థనలో మేము కూడా ఏకీభవించాం, వారితో కలిసి ప్రార్థించాం, వారితో కూడా కలిసి ఆరాధించాం. ఎందుకంటే సంఘాలలో, సంఘస్థులలో, విశ్వాసులలో ఆ అపోహలు తొలగిపోవాలి. మేమంతా ఒక్కటే. ఆ లోపము మన క్రైస్తవంలో చాలా చాలా తెల్లగా కనపడుతూ ఉందండి. నేటి దినాల్లో చూస్తే ఎక్కడ చూసినా కానీ వాళ్ళ చర్చికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదని చెప్పే బోధకులు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దాని తర్వాత చెప్తాడు చూడండి 14వ వాక్యములో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఏమంట, మనం ఇక మీదట ఎలాగుండాలా? పసిపిల్లల వలె ఉండాలి. పసిపిల్లలు ఏం చేస్తారండి? వాళ్ళ కోపం ఎక్కువ కదా, వాళ్ళకి అసూయ ఎక్కువ, వాళ్ళకి ద్వేషం ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే పసిపిల్లలకు భేదాభిప్రాయాలు కూడా ఎక్కువ కదా. వాళ్ళకి ఏమి తెలియదండి. అందరిని చూసి నవ్వుతూ ఉంటారు వాళ్ళు. అందరితో వాళ్ళలో ఏ కల్మషం లేని శుద్ధ మనస్సు కలిగిన వారు పసిపిల్లలంటే. అలాంటి ఏమంట, పసిపిల్లలమై ఉండి, చూడండి, మొట్టమొదటిగా మనుషుల మాయోపయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన ఉండక, ఏమండి, మనము ఎలాగుండాలా? ఇలాంటి కుయుక్తి బోధలతో కొద్దిమంది ఉంటారండి, మనం చూస్తూ ఉంటాం. డబ్బుల కోసమే వాళ్ళు, లేకపోతే నిన్ను డైవర్ట్ చేసి తప్పుడు మార్గంలో, ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవా సాక్షులని రకరకాలైనటువంటి వాళ్ళు ప్రారంభమైనారు. ఈరోజు ఆరాధించకూడదు, ఈరోజే ఆరాధించాలని వాళ్ళు ఉన్నారు. లేదు యేసుక్రీస్తు ప్రభువుని కాదు ఆరాధించాల్సింది, యెహోవా దేవుణ్ణి అనేవాళ్ళు ఉన్నారు. అసలు పరిశుద్ధాత్ముడే లేడు అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారితో మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి అలాంటి వారితో. అదే పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎలాగుండాలి? మనము ప్రేమ కలిగి సత్యమే చెప్పవల, క్రీస్తు వలె ఉండుటకు మనము వినయంతో ఎన్ని విషయంలో ఎరగాల. హల్లెలూయా. అదే అండి, ఎవరైతే క్రీస్తు శరీరములో అవయములుగా ఉన్న వాళ్ళలో ఉన్న లక్షణం ఏమిటంటే ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పే విధంగా ఉండాలా, ఖండించే విధంగా ఉండాలా. నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు ఖండించాలా. కొద్దిమంది చూసి చూన్నట్టు పోతూ ఉంటారు. మరి ఇప్పుడు ఏమన్నంటే రేపు రాడేమో చర్చికని. ఉన్నాయండి సంఘాలు, అలాంటి బోధకులు ఉన్నారు. మనకెందుకు లేదు, దేవుడు చూసుకుంటాడులే. ప్రభు అట్లా చెప్పాడా? గద్దించమన్నాడు, హెచ్చరించమన్నాడు, అవసరమైతే పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడమని చెప్పాడు.
ఈ అంత్యకాల దినాలలో అబద్ధ బోధకుల యొక్క బోధలో జాగ్రత్తగా ఉండాలా. సంఘం జాగ్రత్త కలిగి ఉండాలా. ఈ స్టేజీ మీద చెప్తున్నటువంటి నా మాట కూడా నమ్మాల్సిన పని లేదు ఏ ఒక్కరు కూడా. మనకు పరిశుద్ధ గ్రంథము ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటే చాలు. మనం ఆ వాక్య ప్రకారంగా జీవిస్తే, ఆ వాక్య ప్రకారంగా ఉన్న బోధలు వింటూ, ఆ వాక్య ప్రకారమైనటువంటి సహవాసము చేస్తూ, ఆ వాక్య ప్రకారంగా ప్రార్థనలు చేస్తూ ఉంటే అప్పుడు మనం ఏమవుతాం? క్రీస్తువలే ఎదుగుదాం. క్రీస్తువలే ఎదుగుదాం. ఈ వారమంతా కూడా దర్శించినటువంటి సంఘాలలో అందరిలో కూడా ఎంతో సంతోషంతో సంఘాలు ఆహ్వానించినాయండి. అందరూ కూడా ఐక్యంగా కలుసుకొని ఐక్య ప్రార్థనలు చేస్తూ ఉంటే సంఘం సేవకులముగా కాదండి, సేవకులముగా అందరం కలుసుకొని ప్రార్థనలు చేస్తుంటే సంఘం అంతా కూడా రెండు చేతులతో దేవుని స్తుతించాయి, ఎంతో ఆనందించాయి. ప్రతి క్రైస్తవులలో ఆ మార్పు రావాలి. ప్రతి క్రైస్తవులలో ఆ యొక్క ఆలోచన పుట్టాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒకరోజు విజయవాడకు మా పాపని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయించేకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ సండే వచ్చింది. మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళకపోతే మనకు నెమ్మది ఉండదు. మనకా కొత్త విజయవాడ, ఎక్కడికి పోవాలో తెలియదు. సరే, మనకు పరిచయం ఉన్నటువంటి సంఘాలు ఎక్కడున్నాయని చూస్తే చాలా చాలా దూరం ఉన్నాయి ఇవి. సరే, ఎక్కడైతే ఏమో అంతా ప్రభు గురించే కదా అని చెప్పి ఆటోనగర్లో, విజయవాడ ఆటోనగర్లో సమీపాన ఒక చర్చికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నామండి. మా పిల్లలు, మా అన్న పిల్లలు, మా పిల్లలు, రెండు కుటుంబాలు కూర్చొని ఉన్నాం. మా పిల్లలు ఒకటే మాట అన్నారు, డాడీ వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి? ఇదేందో తేడాగా ఉంది డాడీ ఇక్కడ చెప్పే బోధ, ఇట్లాగా ఎప్పుడు వినలేదే మనం. అక్కడ అంతా కూడా మనుషులను హైలైట్ చేస్తూ ఉన్నారు. ఆ సంఘంలో మనుషుల్ని హెచ్చిస్తుంటున్నారు. అసలు క్రీస్తు గురించి చెప్పినటువంటి నిమిషం ఒకటి కూడా లేదండి. ఒక నిమిషం కూడా చెప్పడం లేదు. భిన్న బోధాలు, మోసపురిచే బోధాలు, ఆకర్షించే బోధనలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలా. మనల్ని క్రీస్తులో నిలబెట్టే బోధలో మనం వెళ్ళాలండి. క్రీస్తుతో మమేకం చేసే బోధలతో మనము సమీపించాలి. అలాంటి సహవాసం కలిగినటువంటి వారముగా మనం ఎదగాలి. అందుకే ఇక్కడ వాక్యంలో సెలవిస్తూ ఉంది, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిజము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరి ద్వారా వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన మాది ఆ సంఘం, మా సంఘంలోనే ఉన్నాడని కాదు. ఆయన ఎవరైతే ఈ వాక్యానుసారంగా నడుచుకుంటూ, వాక్యానుసారమైన జీవితము, వాక్యానుసారమైన సాక్ష్యము, ప్రేమ కలిగి దీర్ఘశాంతంతో సహనంతో ఉంటారో వాళ్ళందరిలో దేవుడు ఉంటాడని అర్థం. అయితే నా ఇష్టానుసారంగా నేను లోకంలో తిరుగుతా, దేవుడు నాలో ఉంటాడనేది కాదు. అలాంటి వాళ్ళలో ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకున్న వారిలో ఉంటాడు ఆయన. ఆ వాక్యమందు విశ్వసించిన వారితో ఉంటాడు ఆయన. ఆ వాక్యానుసారంగా నడుచుకునే వారితో ఉంటాడు ఆయన. ఆ వాక్యానుసారంగా ఆ యొక్క కార్యాలు చేసేవారితో ఉంటాడు ఆయన. అలాంటి వారితో మనము సహవాసం కలిగి ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చివరి దినములో ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట,
మనమందరము కూడా క్రీస్తులో ఎదిగేవారిలాగా మనం ఉండాలా. ఈ ఆఖరి రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అంశం ఏంటంటే క్రీస్తులో ఎదగాల. ఎప్పుడు క్రీస్తులో ఎదుగుతామంటే ఇలాంటి విభిన్నమైన బోధలకు, విభిన్నమైన సహవాసాలకు, విభిన్నమైన మాటలకు వక్రీకరించి వాక్యాన్ని తప్పు దోవలు పట్టించే వారితో కలుసుకోకుండా సత్యమైన వాక్యం వింటూ సత్యవాక్య బోధనలో ఉంటున్న వారిలో ఆ యొక్క క్రీస్తు ఎదుగుదల అనేది ఉంటుందండి. ఆ ఐక్యత ఉంటుంది. లేకపోతే మీది ఆ సంఘము, మాది ఈ సంఘం, మీది ఆ ఫెలోషిప్, మాది ఈ ఫెలోషిప్, మేము గొప్ప అవి ఉండకూడదు. మనకు అందరము సమానమే, అందరం ఒకటే. అందరముకి పైగా మన దేవుడు ఉన్నాడు. ఆయన అందరిలో ఉన్నవాడు. ఈరోజు ఆ అందరిలో నీవు ఉన్నావా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. సంఘం అంటే, చర్చ్ అంటే సంఘం అంటే నీవు, అది నేను, మనమందరము కూడా సంఘమే. అయితే ఈ సంఘంలో ఉండాల్సినటువంటి లక్షణాలు: ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలా, ఐక్యమును కాపాడుకుంటూ ఉండాలా, దీర్ఘశాంతం కలిగి ఉండాలా, సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలా. ఎప్పుడైతే ఈ సుగుణాలు ఎవరు కలిగి ఉంటారో వారిలో యేసుక్రీస్తు ప్రభు ఉంటారు. అలాంటి సంఘాలు, అలాంటి కుటుంబాలు, అలాంటి జీవితాలు ఎప్పుడు కూడా క్రీస్తులో ఎదుగుదల అంటే అభివృద్ధి చెందుతూ ఉంటాయి, అంటే ఫలిస్తూ ఉంటాయి, సమాధానంలో ఆత్మ ఫలములతో నింపబడి ఉంటాయి. కనుక ఈ యొక్క సార్వత్రిక క్రైస్తవ సమైక్య సంఘముగా ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు. మనలందరినీ కూడా ఆ సంఘములో మనం ఉండాలని, నువ్వు ఉండాలని, నేను ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. మరి ఉండుటకు ఆ యోగ్యత మనలో ఉందా? ఒకవేళ లేకపోతే ప్రభు ఈ యొక్క సమయంలో మనకు ఒక అవకాశం ఇస్తుంటున్నాడు. ఇదిగో, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇదే నీకు ఇచ్చే ఆజ్ఞ. ఎప్పుడైతే ఈ ఆజ్ఞను మనం అర్థం చేసుకుంటామో, ఈ ఆజ్ఞను మనము గ్రహించుతామో, అప్పుడు మన యొక్క జీవితము ఈ వాక్య ప్రకారంగా ఉంటుందండి. సో విభేదాలు తీసేద్దాం, విమర్శలు తీసేద్దాం. ఈరోజు మన స్వభావం మారాలా, నూతన స్వభావంగా క్రీస్తు కలిగిన స్వభావం మాటలోకి మనం అందరం కూడా మార్చబడదాం. సమైక్యంగా దేవుని సంఘముగా కలిసి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు సార్వత్రిక సంఘ ఐక్యత నిమిత్తం ప్రభా అన్ని సంఘాలు కలిసి ప్రభా మీ సన్నిధానంలో గడుపుటకు ప్రతిరోజు ఒక సంఘములో అందరూ కూడుకొంటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. యేసయ్యా, ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఉండేలాగున
సమాధానం అను బంధము చేత ప్రభా మేమందరం ఐక్యంగా ఉండేలాగున సంఘములో ఉన్నవారు తర్వాత సార్వత్రిక సంఘములన్నీ ఐక్యత కలిగి ఉండేలాగున కృప చూపించండి. మిమ్మల్ని పోలి మేము జీవించినట్లు యేసయ్యా అన్ని విషయాలలో అన్నిటినీ సహించుకుంటూ ఈ భయంకరమైన లోకంలో మీకోసం జీవించేలాగున కృప చూపించండి. మీకోసం తండ్రి ప్రకాశించే జ్యోతుల్లాగా మేమందరం ఉండేలాగున మీరే సహాయం చేయండి, కృప చూపించండి నాయన. మాతో కలిసి వెలుగుపల్లి సియోను ప్రార్థనా మందిరంలో కూడా మీ బిడ్డలు కూడుకొని ఉండగా 2 సంఘాల్లో ఉంటున్న తండ్రి మీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. ప్రభా తండ్రి యవనస్తులను ప్రభా మీరే ఆశీర్వదించండి. ప్రభా వారి యొక్క చదువుల్లో ఉన్నతంగా హెచ్చించండి. పరిశుద్ధతతోనూ ప్రభా మీరిచ్చే తండ్రి నెమ్మదితోనూ మీరిచ్చే జ్ఞానముతో జాగ్రత్తగా ఈ లోకములో ప్రభా తమను తాము కాపాడుకుంటూ మీకోసం జీవించేలాగున సహాయం చేయండి నాయన. ఆ కృప చూపించండి. సాయంకాలం జరగబోయే పరిచర్యను కూడా మీరే దీవించండి. అవసరమైన వాక్యాన్ని మీ బిడ్డలకు అందజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వారమంతట్లో మీరు సహాయం చేసినారు, వందనాలు, స్తోత్రాలు. రాబోయే వారంలో కూడా మాతో కలిసి ఉండండి. పరిచర్యను మీరు దీవించండి, మీ బిడ్డలందరినీ కాపాడండి. వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పేరు తొడుగుతున్నాను తండ్రి. ఆమేన్.